చలి తీవ్రత 2-3 రోజుల సంది బాగా పెరిగింది. సో, పెరిగిన చలి ఎన్ని రోజులు ఉండే అవకాశాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికల్ని జారీ చేశారు? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వివరాలన్నీ చాలా మందికి చేరాలంటే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రతతో రాష్ట్రం ఇప్పటికే గజగజలాడుతుండగా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే నవంబర్ 10, 11, 12 తేదీల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవడం, ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తుండడమే చలి తీవ్రత పెరుగుదలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం అట్లాగే ఆదివారం వేకోజామున కావచ్చు, రాత్రి వేళల్లో కావచ్చు, ఇక పలు ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు చూస్తే హైదరాబాద్ శివారు పటాన్ చెరువులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా ఆదివారం ఉదయం 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్లో 14.2 డిగ్రీల సెల్సియస్, మెదక్లో 14, హైత్నగర్ ప్రాంతంలో 15, హన్మకొండలో 16 డిగ్రీలు సెల్సియస్, హైదరాబాద్లో 16.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. దీనికి తోడు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయని చెప్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 3 కన్నా ఎక్కువ తగ్గడంతో ఎండవేడి తగ్గి చలి తీవ్రత మనకు తెలుస్తుంది. ఇక నవంబర్ 11 నుంచి 19 వరకు బలమైన చలిగాలులు ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా నవంబర్ 13 నుంచి 17 వరకు అత్యధిక తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అంటే 10 కన్నా తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. హైదరాబాద్తో సహా ఇతర జిల్లాలు ఉదయం వేళల్లో 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మితమైన చలిగాలులు వీస్తూ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇది రాష్ట్రంలో చలి తీవ్రతకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.